తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు తగ్గిపోతున్న గో సంపదను రక్షించుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా గో సంరక్షణపైన దృష్టి సారించింది రేవంత్ సర్కార్. దీనికోసం ప్రత్యేకంగా గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గో సంరక్షణపైన కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షలో చర్చించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోశాలల అభివృద్ధి నిర్వహణపై అధికారులకు గైడ్లైన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రత్యేకంగా గోశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ దీనికోసం మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, వివిధ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనికోసం అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ గోశాలలో గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలలు ఏర్పాటు ఉండాలన్న సీఎం ప్రతి గోశాలను 50 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గోవులను ఇరుకు స్థలాల్లో బంధించినట్లు కాకుండా అవి మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా 50 ఎకరాల్లో గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ప్రభుత్వ గోశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించిన సీఎం ఈ గోశాలలను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికోసం పూర్తిస్థాయి ప్రణాళికలను 4 రోజుల్లో సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మీదట గోశాలల నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంఘాలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. అంతేకాదు గోశాల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.